ఒకప్పుడు ప్రపంచంలో ఒక గొప్ప నాగరికత ఉండేది. అంటే ఈజిప్ట్, మెసొపొటేమియా లాంటి వాటితో సమానంగా వెలిగింది. కాని విచిత్రంగా దాని పేరు, దాని కథ అన్నీ చరిత్రలో కలిసిపోయాయి. సరే, ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఆలోచించండి, ఈజిప్ట్లో పిరమిడ్లు కడుతున్న అదే సమయంలో ఇక్కడ వేల మంది జనాభాతో కూడిన నగరాలు, అది ఒక పక్కా ప్లానింగ్తో కట్టబడ్డాయి. వీధులు, డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ చూస్తుంటే అచ్చం ఇప్పటి ఆధునిక నగరాల్లాగే కనిపిస్తాయి. కాని అసలైన ఆశ్చర్యమేంటో తెలుసా? ఈ భారీ నగరాలు అకస్మాత్తుగా వెలిసినట్లనిపిస్తాయి. పురావస్తు ఆధారాలు చూస్తే ఈ మార్పు చాలా వేగంగా, అంటే దాదాపు ఒకే తరంలోనే జరిగిపోయిందా అనిపిస్తోంది. నిజంగానే అంత పెద్ద విప్లవం ఉన్నట్టుండి శూన్యం నుంచి వస్తుందా? దీనికి సమాధానం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ మహానగరాల పునాదులు ఎక్కడ పడ్డాయో చూడాలి. మన ప్రయాణం మెహర్గఢ్తో మొదలవుతుంది. అవును, ఇక్కడే వేల ఏళ్ల క్రితం సింధూ నాగరికతకు బీజాలు పడ్డాయి. ఈ పెద్ద పెద్ద నగరాలు రాకముందే కొన్ని వేల ఏళ్లపాటు మెహర్గఢ్లో ప్రజలు కొత్త కొత్త విషయాలు కనిపెట్టుతూనే ఉన్నారు. ఎంతలా అంటే ఇక్కడ 9000 ఏళ్ల కిందటే దంతవైద్యం చేసిన ఆనవాళ్లు దొరికాయంటే నమ్మగలరా? వ్యవసాయం, చేతివృత్తులు, చివరికి దూర ప్రాంతాలతో వ్యాపారం కూడా ఇక్కడ్నుంచే మొదలైంది. అంటే విషయమేంటంటే సింధు నాగరికత రాత్రికి రాత్రే పుట్టలేదు. దాని వెనుక వేల సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి, ఎన్నో ఆవిష్కరణలున్నాయి. ఆ బలమైన పునాది మీదే ఆ తర్వాత ఆ మహానగరాలు వెలిశాయన్నమాట. ఆ తర్వాత దాదాపు క్రీస్తుపూర్వం 2600లో ఆ పునాదుల మీదనుంచి నగర జీవితం అద్భుతంగా వికసించడం మొదలైంది. మొహెంజోదారో లాంటి నగరాలు ఆ రోజుల్లో నిజంగా ఒక అద్భుతం. వాటి సైజు, వాటి నిర్మాణం, వాటి ఆర్గనైజేషన్ అన్నీ మన ఊహకు అందని స్థాయిలో ఉండేవి. వరదల నుంచి రక్షణ కోసం ముందుగా పెద్ద పెద్ద ఇటుకలతో ప్లాట్ఫామ్లు కట్టారు. వాటిమీద ఒక పర్ఫెక్ట్ గ్రిడ్ పద్ధతిలో నగరాన్ని నిర్మించారు. విశాలమైన రోడ్లు, వరుసగా ఇల్లు, ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిందన్నమాట. వాళ్ల ఇంజనీరింగ్ తెలివికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. 4000 ఏళ్ల క్రితమే ప్రతి ఇంటినీ కలుపుతూ నగరం మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కట్టారు. ఆ కాలంలో ఇది మరెక్కడా లేదు. ఇక నగరం మధ్యలో గ్రేట్ బాత్ అని పిలిచే ఈ పెద్ద నిర్మాణం ఉంది. ఇది ఏదో మామూలు కొలను అనుకుంటే పొరపాటే. దాదాపు 40 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పుతో, ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకుండా సహజ తారుతో పూత పూసిన ఒక అద్భుతమైన కట్టడమిది. మరి దీన్ని ఎందుకు కట్టారు? అందరూ స్నానం చేయడానికి కట్టిన పబ్లిక్ స్విమ్మింగ్ పూలా? లేకపోతే ఏవైనా పూజలు, క్రతువుల కోసం వాడే పవిత్ర స్థలమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీనే. దీనికి దగ్గర్లోనే ఇంకో పెద్ద కట్టడం ఉంది. దీన్ని చాలా కాలం పాటు ధాన్యాన్ని నిల్వచేసే గ్రాండరీ అని అనుకున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలకు తవ్వకాల్లో ఈ భవనంలో ఒక్క ధాన్యం గింజ కూడా దొరకలేదు. మరిది ధాన్యాగారం కాకపోతే ఇంత పెద్ద కట్టడం అసలు దేనికి? ఈ నాగరికతే ఏదో ఒంటరిగా లేదు. ఇది ఆ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన కేంద్రం. లోథల్ లాంటి నగరాలే దీనికి సాక్ష్యం. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి డాక్యార్డ్లలో ఒకటి ఉందని నమ్ముతారు. ఈ ఓడరేవు నుంచే సింధు ప్రజలు సముద్రం మీద మెసొపొటేమియా వరకు వ్యాపారం చేసేవాళ్లు. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. 4000 ఏళ్ల నాటి మెసొపొటేమియా రాతల్లో మెలూహా అనే దేశం నుంచి ఓడలు వచ్చేవని రాసి ఉంది. ఈ మెలూహా అంటే సింధూ లోయే అని చాలామంది చరిత్రకారులు నమ్ముతున్నారు. ఇంత పెద్ద వ్యాపారాన్ని ఎలా నిర్వహించేవారు? ఈ సింధూ ముద్రల సహాయంతోనే. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి కార్పొరేట్ లోగోలు లేదా అధికారిక స్టాంపుల్లాంటివి. తమ వస్తువులను గుర్తించడానికి, అధికారాన్ని చూపించడానికి వీటిని వాడేవారు. కాని కొన్ని వందల ఏళ్ల వైభవం తర్వాత ఆ గొప్ప నగరాలు ఖాళీ అయిపోయాయి. అంతటి శక్తివంతమైన నాగరికత నెమ్మదిగా చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది కేవలం కొన్ని కళాఖండాలు మాత్రమే. ఈ విగ్రహాలు, బొమ్మలు ఇవి వాళ్ల సంస్కృతి, నమ్మకాల గురించి మనకు చిన్న చిన్న క్లూస్ మాత్రమే ఇస్తాయి. వాళ్ల పూర్తి కథ మాత్రం మనకు ఇప్పటికీ తెలియదు.
అయితే అన్నింటికన్నా పెద్ద రహస్యం మాత్రం మన కళ్ల ముందే రాత రూపంలోనే ఉంది. వాళ్ల లిపిని ఇప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆ అక్షరాల్లో వాళ్ల అసలు పేరు, వాళ్ల రాజుల కథలు, వాళ్ల దేవుళ్ల గురించి ఇలా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకవేళ ఆ లిపిని మనం చదవగలిగితే సింధులోయ ఇంకా ఎన్ని అద్భుతాలను మన ముందు ఉంచుతుందో కదా.